బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో హాస్పిటల్కి వెళ్ళారు. సో హన్మకొండ నుంచి వెంటనే అయితే హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి వెంటనే తరలి వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ నేతలు హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వెంటనే యశోద హాస్పిటల్కి వచ్చి ముఖ్యంగా కేసీఆర్ చెప్పిన సమాచారం అయితే అక్కడున్న హాస్పిటల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. సో వెంటనే అక్కడున్న వాళ్ళందరి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకొని కేసీఆర్కి చెబుతున్నారు. అండ్ కేసీఆర్ ఆరా తీస్తున్నారు. అండ్ కేటీఆర్ అక్కడ చెప్పిన వివరాల ప్రకారం కేసీఆర్ గారు చెప్పారు, ఇక్కడ ఎవరైనా సీనియర్ డాక్టర్ ఉంటే ఆ సీనియర్ డాక్టర్ అయితే ఇక్కడ మన పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడాలి అని అయితే సూచించారు అని అయితే చెప్పారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డికి అయితే 9 సార్లు సిపిఆర్ చేయడం జరిగింది. అండ్ అతని హెల్త్ అయితే ఇప్పుడు నిలకడగా ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ముఖ్యంగా అతనికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అయితే ఇక్కడ డాక్టర్లు వివరిస్తున్నారు. సో అతనికి ఒక లంగ్స్లో ఇన్ఫెక్షన్, అలాగే ఇప్పుడు గుండెపోటు సమస్య అయితే ఇప్పుడు నార్మల్గా అయిపోయింది అని అయితే డాక్టర్లు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే అతని హెల్త్ నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది అయితే ఉంది అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ సికింద్రాబాద్కు ఒకసారి ఇక్కడ ఈ విజువల్స్ చూసుకున్నట్లయితే యశోద హాస్పిటల్స్ ముందు ఇక్కడ ఈ రాజకీయ ఒక సీనియర్ నేత కాబట్టి అతనికి ఉన్న అనుచరులు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇక్కడ చేపడుతున్నారు. వీళ్ళందరి బాధ చూస్తున్నట్లయితే అసలు ఒక నేత మీద, ఒక రాజకీయ నేత మీద, ఒక మాజీ ఎమ్మెల్యే పైన ఎంతమంది అభిమానులు అభిమానాన్ని పెంచుకున్నారు, అలాగే వాళ్ళ అభిమాన నాయకుడికి ఏమన్నా అయితే ఎలా స్పందిస్తున్నారు అన్నది మాత్రం ఇక్కడ ఈ విజువల్స్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటికైతే కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ఆరా తీస్తున్నారు వాళ్ళ పార్టీ నాయకుడి హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్నది మాత్రం. సో యశోద హాస్పిటల్కి అయితే కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు వచ్చారు. అలాగే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు కూడా రావడం జరిగింది. ఓవరాల్గా అతని హెల్త్ అయితే బాగుంది అని అయితే ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. అండ్ ఆ డాక్టర్లలో చాలామంది ఆ సీనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కూడా ఒక రాజకీయ నాయకుడికి ఇదే గుండెపోటుతో ఆ హాస్పిటల్కి వస్తే సిపిఆర్ 11 సార్లు చేసి బ్రతికించిన రికార్డ్ అయితే ఆమె సొంతం చేసుకుంది. సో దీని గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పటికైతే కోలుకున్నాడు. తన హెల్త్ మాత్రం చాలా నార్మల్గానే ఉంది. బట్ లంగ్స్లో అండ్ గుండెపోటుకి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అలాగే అతని హెల్త్ అప్డేట్స్ కావాలి అంటే చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.